కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి సాయిబాబాకు 1,00,000 కోట్లు వచ్చాయని గతంలో కొన్ని రాజకీయ పార్టీలు వేధించాయని కేఏ పాల్ విమర్శించారు. ఎన్నో లేనిపోని ఆరోపణలు చేసి సత్యసాయిని ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. ప్రస్తుతం సత్యసాయి సేవా కార్యక్రమాలు నిలిచిపోయాయని కేఏ పాల్ ఆరోపించారు. పుట్టపర్తి సత్యసాయిబాబా గారు పుట్టి 100 సంవత్సరాలు అయింది. ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రుల్ని, మంత్రుల్ని పిలిపించి 1999లో ఇదే ఒక రాజకీయ నాయకుడు ఆయన ఆస్తులు 1,00,000 కోట్లు దాటాయని, 1,000 కోట్లు డొనేషన్లు వచ్చాయని, డబ్బులు ఇవ్వనందుకు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను మూసేసి, ఇప్పుడు కూడా మీరు గూగుల్ చేయండి సత్యసాయి అక్యూజేషన్స్ అని, ఎన్నో లేనిపోయిన ఎన్నో ఆరోపణలు ఆయన మీద పెట్టి అంత కష్టం ఇచ్చి మనస్సుకు శాంతి లేకుండా చేశారు ఈ రాజకీయ నాయకులే. బ్రతికున్నప్పుడు, లేదంటే ఇప్పుడు వరకు ఆయన బ్రతికే ఉన్నాం. శాంతి లేకుండా ఆయనను రాజకీయంగా వాడుకొని డబ్బులు దోచుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తూ నేను తీవ్రంగా ఖండించి, పుట్టపర్తి సత్యసాయిబాబా గారి సేవల్ని ఎవరైనా టచ్ చేశారా సహించేది లేదని నేను ఆ రోజే ఖండించాను. ఆయన ఎంతో అప్రిషియేట్ చేశారు. అలాంటిది ఈరోజు ఉన్నవారు సేవలేయి. నిన్నే ఒక డాక్టర్ గారు, పుట్టపర్తిలో ఉన్న మెడికల్ డాక్టర్ గారు, సార్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి, సేవలన్నీ ఆగిపోయాయి, ఏదో అడప తడప తప్ప 200 కోట్లు క్యాష్ వస్తుంది, 10,000 కోట్లు బ్యాంకులో ఉంది, రాజకీయ నాయకుల్ని రప్పించడానికి ఇంత ఖర్చులు పెడుతున్నారే తప్ప ఐశ్వర్యరాయ్ లాంటి వారిని సేవలన్నీ మానేశారు, ఏదో మరలా సేవలు చెయ్యాలి అన్న ఉద్దేశంతో మీరొక్కరే ప్రశ్నించగలరు. వీళ్ళందరూ వచ్చి పూజలు చేస్తున్నారు కానీ ఒక్కరేనా